హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అప్డేట్ ఇది. చాలామంది ఈ కేవైసీ ఎప్పుడు పూర్తి చేయాలి, డెడ్లైన్ ఎప్పటి వరకు ఉంది అని టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఈ కేవైసీ గడువును పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అసలు ఈ గడువు ఎప్పటి వరకు పొడిగించారు, ఎందుకు పొడిగించారు, మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తెలంగాణలోని హైదరాబాద్ హెచ్వైడి పరిధిలోని రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ ఒక చక్కటి ఊరట కల్పించింది. రేషన్ కార్డులకు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసే గడువును ఆగస్టు 31 ఏయుజీ 31 వరకు పొడిగించడం జరిగింది. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే, నగరంలో నిరంతరం కొనసాగుతున్న వర్షాలు, అలాగే ప్రత్యేక ఓటు జాబితా సవరణ ప్రక్రియ SIR నేపథ్యంలో ప్రజలకు ఈ వెసులుబాటు కల్పించారు. దీనివల్ల హైదరాబాద్లోని కార్డుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సరే, మరి హైదరాబాద్ కాకుండా మిగతా ప్రాంతాల సంగతి ఏంటి అనే ప్రశ్న చాలామందికి రావచ్చు. మిగతా ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రకారం ఈ కేవైసీ గడువు నేటితో ముగియనుంది. కాబట్టి ఇతర ప్రాంతాల ప్రజలు వెంటనే తమకు సంబంధించిన రేషన్ షాపుల్లో లేదా సేవ కేంద్రాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవడం చాలా ముఖ్యం. అసలు ఈ కేవైసీ ఎందుకు చేయాలి, దీనివల్ల లాభం ఏంటి అని చూస్తే, మీరు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తేనే రేపటి నుంచి మీకు సక్రమంగా రేషన్ బియ్యం వస్తాయి. అంతేకాదు, రాబోయే రోజుల్లో ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ కూడా జరగనుంది. కాబట్టి ఎవరైనా ఇంకా ఈ కేవైసీ చేయించుకోకపోతే వెంటనే మీ రేషన్ డీలర్ను సంప్రదించి బయోమెట్రిక్ ద్వారా మీ వేలిముద్ర వేసి ఈ ప్రాసెస్ను కంప్లీట్ చేసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, హైదరాబాద్లో రేషన్ కేవైసీ గడువు ఆగస్టు 31 వరకు ఉంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఈ సమాచారం మీ బంధువులకు, స్నేహితులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఈ డెడ్లైన్ పొడిగింపు విషయం తెలియకపోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.